నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న 4 నిందితులను అరెస్టు చేసిన సిపి సజ్జనార్. 1,29,000 నగదు, 6 సెల్ ఫోన్లు, 6 క్రెడిట్ కార్డులు స్వాధీనం. బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. బాలును ఢీకొట్టిన లారీ. ఔర్ కిడ్స్ అకాడమీ స్కూల్ స్టూడెంట్ ముస్తఫా మృతి. అనంతపురం జిల్లాలో ఆన్లైన్ ద్వారా మట్కా గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. గంజాయి, 3 ద్విచక్ర వాహనాలను, 5 సెల్ ఫోన్లను స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న 4 నిందితులను సిపి సజ్జనార్ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, సీక్రెట్ యాప్ ద్వారా బ్యాంక్ అకౌంట్లు టార్గెట్ చేస్తున్న ఘరానా దొంగలను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి 1,29,000 నగదు, 6 సెల్ ఫోన్లు, 6 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ చీటింగ్ చేసే వారితో జాగ్రత్తగా ఉండాలని నగరవాసులకు సిపి సజ్జనార్ తెలిపారు. NPCI స్టార్ట్ అయింది, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దాని ద్వారా మనకు ఒక యూపీఐ కోడ్ అనేది వచ్చింది, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ కోడ్ అనేది. దాని వచ్చిన తర్వాత కూడా ఏం చేశారంటే, అందరూ కూడా ఒక యూపీఐ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది మళ్ళీ అగైన్ ఆ ద్వారా కూడా మనము ఆ కోడ్ని స్టోరీ చెప్పి, ఏదో ఒక కథనం చెప్పి, మీకు ఇది వచ్చింది, మీకు అది వచ్చింది, మీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ యూపీఐ కోడ్ తీసుకుని అది కూడా వాళ్ళని వాడుకొని కూడా ఫ్రాడ్ చేసేవాళ్ళు. ఇట్లా వీళ్ళు రకరకాల ఒక చిన్న ఓటీపీ ఫ్రాడ్ నుంచి వీళ్ళు జామతారా బ్యాచెస్ గ్రాడ్యుయేటెడ్ టు ది ఈ వ్యాలెట్స్ ఇప్పుడు యూపీఐ కోడ్ కూడా తీసుకుని చాలా ప్రజలను కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ కొత్త ఏమైందంటే వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు చదివేది ఏం లేదు, వీళ్ళంతా చదువుకునేది కూడా 10th ఏదో లేదా 2nd ఇయర్ లేదా 8th 9th ఇయర్ లేదా డ్రైవర్గా చేస్తుంటే ఏం చేసేవాడు అంటే, ఎప్పుడు కూడా వీళ్ళు కూడా రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఇంట్లో ల్యాప్టాప్స్ ఉన్నావు, ప్రతి ఇంట్లో కంప్యూటర్స్ ఉన్నావు, రీసెర్చింగ్ వాట్ ఆర్ ద వేరియస్ ఫైనాన్షియల్ ఎట్లా యాక్టివిటీస్ చేస్తున్నారు, పేమెంట్స్ ఎట్లా జరుగుతుందని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఇదేమైంది కొత్తగా, ఇప్పుడు గూగుల్ ద్వారా ఏం చేస్తారు, మీకు ఎక్కడ అమెజాన్ నుంచి మీకు రిఫండ్ కావాలంటే మనకి ఇమీడియట్లీ గూగుల్ అవైలబుల్ ఉండటంతో గూగుల్ బాబా దగ్గర వెళ్ళి అడుగుతారు, ఏమంటే మీకు మన కస్టమర్ కేర్ ఆఫ్ అమెజాన్ అని చెప్పి, అదే కస్టమర్ కేర్ ఆఫ్ జొమాటో, ఫుడ్ పాండా అని చెప్పి. యాక్చువల్లీ మన వాళ్ళు ఎవరు యూజ్ చేస్తున్నారో దే షుడ్ గో బ్యాక్ టు ద అప్లికేషన్ అండ్ గెట్ ది కస్టమర్ కేర్ నంబర్. వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ పోయిన తర్వాత వీళ్ళు ఫ్రాడ్స్టర్స్ ఆ కస్టమర్ కేర్లో వాళ్ళ నెంబర్ పెట్టుంటారు. ఇక బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధి శాస్త్రిపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 6 సంవత్సరాల ముస్తఫా అనే బాలుడు రోడ్డు దాటుతుండగా వెనక నుంచి లారీ ఢీకొనడంతో ముస్తఫా అక్కడికక్కడ మృతి చెందాడు. కళ్ల ముందే బిడ్డ మృతదేహం చూసి తల్లిదండ్రుల కన్నీరు మిన్నంటాయి. బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రిపురంలో ఈ ఘటన ఓ కుటుంబంలో పెను విషాదం నింపింది. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు. ముస్తఫా ఔర్ కిడ్స్ అకాడమీ స్కూల్ స్టూడెంట్ గా గుర్తించారు పోలీసులు. సాయంత్రం 4 గంటల సమయంలో జమీల్ తన అల్లుడైనటువంటి ముస్తఫా బిన్ అబ్దుల్లా ఆదిని స్కూల్ నుంచి తీసుకొని ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో శాస్త్రపురం దగ్గర చౌరస్తాలో యూటర్న్లో అలా వెళ్ళే బైక్కు లారీ డ్రైవరు సడన్గా యూటర్న్ తీసుకొని బైక్ వెంట నుంచి టక్కరివ్వగా ఆ బాబు కింద పడడంతో వెంకటయ్య బాబు యొక్క తల మీదకి వెళ్ళిపోవడం జరిగింది. బాబు అక్కడెక్కడ చనిపోయాడు. దాని మీద జమీల్ మామ యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఆ యొక్క బాబు యొక్క ఇక అనంతపురం జిల్లాలో ఆన్లైన్ ద్వారా మట్కా గంజాయి విక్రయాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గుంతకల్లుకి చెందిన సయ్యద్ అనే వ్యక్తి అనంతపురంలో కార్ సర్వీసింగ్ కేంద్రం ముసుగులో మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం పోలీసులకు అందింది. దీంతో మట్కా నిర్వహిస్తున్న సమయంలో వీరిని అరెస్టు చేశారు. ఈ కేసులో 9 మంది నిందితులను గుర్తించారు పోలీసులు. వారి నుంచి 2 కిలోల గంజాయి, 3 ద్విచక్ర వాహనాలు, 4,500 నగదు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
వాళ్ళు కూడా వస్తారు. ఈ మట్కా కానీ గుట్కా తర్వాత నిరసనల పైన అక్రమాల పైన ఉక్కుపదం కుదురుతుంది. దానిలో భాగంగానే ఇంతకుముందు కూడా చాకల శివ తాడిపత్రితో సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జావేద్ క్రికెట్ బెట్టింగ్ విషయంలో అతను కూడా అరెస్ట్ చేసి బెట్టింగ్ సంబంధించి తాడిపత్రిలో అరెస్ట్ చేయడం జరిగింది. గుత్తిలో హబీబ్ ఒక ఇంటర్ స్టేట్ మట్కా గ్యాంగ్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక టీం గుత్తి సిఐ రాజశేఖర రెడ్డి గారు, ఎస్ఐ ఇబ్రహీం, వాళ్ళ సిబ్బంది అంతా సమాచారంతో పక్కా సమాచారంతో ఈరోజు మట్కా సంబంధించి ఒక ముఠా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి టోటల్ ఇది ముఠా వచ్చి 9 మంది ఉన్నారు. 9 మందిలో ఈరోజు 5 మంది అరెస్ట్ చేశాం. 5 మందిలో ముఖ్యంగా కరీముల్లా అనే అతను ఇంపార్టెంట్, సయ్యద్ కరీముల్లా. ఇతను గుత్తి ఇంతకుముందు 10 years బ్యాక్ అనంతపురం నుంచి ఒక కార్ సర్వీసింగ్ సెంటర్ పెట్టుకుని ఆ సర్వీసింగ్ సెంటర్ ముసుగులో మట్కా వ్యాపారం చేస్తున్నాడు. ఇతని పైన ఆల్రెడీ అనంతపురం మండలం పోలీస్ స్టేషన్లో మట్కా కేసు ఉంటుంది, అనంతపురం తిట్టంలో మట్కా కేసు ఉంది, గుత్తిలో కూడా అలా కేసు ఉంది. ఈ కార్ సర్వీసింగ్ సెంటర్ నడుపుతూ బొంబాయిలో ఒక బొంబాయి చెందిన వ్యక్తి జయస్మార్ అనే వ్యక్తితో ఫోన్లోనే వాట్సాప్ ద్వారా మట్కా వ్యాపారం చేస్తూ డే మిలన్, నైట్ మిలన్ రెండు కూడా అనంతపురంలో గుంతకల్లు, గుత్తి, అనంతపురం కొంతమంది మట్కా సహాయంతో తెప్పించుకొని ఇతను జిల్లా కేంద్రం నుండి మట్కా చేస్తున్నాడు. దీనిపైన పక్కా సమాచారం రావడంతో ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. 5 మందిని. 5 మంది వచ్చి కరీం వచ్చేసి అనంతపురం టౌన్, దౌలా మౌలా వచ్చేసి ఇద్దరు కూడా తండ్రి కొడుకులు, ఇద్దరు కూడా గుంతకల్లు. తర్వాత వీళ్ళు వచ్చేసి పత్తికొండ అక్కడి నుంచి కూడా చిట్లు తెప్పించుకుని మట్కా వీళ్ళు ఆడుతున్నారు. అదేవిధంగా తిమ్మప్ప కూడా గుంతకల్, వెంకటేష్ గుత్తి. వీళ్ళందరూ కూడా ఇతను కరీముల్లాకి ఇస్తే కరీముల్లా ఇంటర్ బొంబాయి అతనికి ఇస్తాడు. 20% కమిషన్ వీళ్ళందరికీ కూడా. బాంబే అతను వీళ్ళకు బాస్ అనమాట. వీళ్ళ వద్ద నుంచి 2 కేజీల గంజాయి, అదేవిధంగా 4,500 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు, ATM కార్డ్స్ కూడా స్వాధీనం చేసుకున్నాము. ఇక నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయ శాఖ నందు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ శాఖ ఆదేశాల మేరకు 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా పలు పాఠశాలలో చిన్నారులు, విద్యార్థులు మన దేశ చరిత్రకారులు వేషధారణతో వారి చిట్టి చిట్టి మాటలతో అభినయాన్ని ప్రదర్శించి పలువురిని అబ్బురపరిచారు. अंजलि शर्मा नेक्स्ट एसए रेटिंग सीनियर्स रेडी होना विजय हाई स्कूल श्रीहिता शर्मा क्या एक एसए रेटिंग बी दीपिका 8 सीएसडब्ल्यू गुरुकुल जूनियर स्टूडेंट कृष्णवेणी लिटिल स्कॉलर्स सेकंड टीम थर्ड टीम भास्कर, गंगारेड्डी, मोहन एंड रमेश. 18 seconds of grand competition. K. Rachana third prize. Madina Mariam Blooming Cross High School 10th class first prize Madina. Seema Begum. వారం రోజులు జరుపుకున్న ఈ వారోత్సవాల ముగింపు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ రాధారాణి గారు విఠలరావు గారు, అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు గ్రంథాలయ కన్సర్న్ ఇన్ఛార్జ్ శ్రీ వెంకటేశ్వర గారు, సెక్రటరీ శ్రీమతి లక్ష్మీరాజ్యం గారు, తర్వాత వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, ముఖ్యంగా ఈ గ్రంథాలయంలో పుస్తకాలు చదువుకోవడానికి, తర్వాత ఉన్న సదుపాయాలను వినియోగించుకోవడానికి ఇచ్చిన పాఠకులు, వివిధ వేషధారణలో ఉన్న చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు, ప్రసార మాధ్యమాల సిబ్బంది, పాత్రికేయులు, మీ అందరికీ ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. ఈ గ్రంథాలయాలు అనేది ఒకప్పుడు మన భారతదేశంలో అయితే మౌఖికంగా, అంటే ఒకరు చెప్తే వినడం ద్వారా జ్ఞానమైన ఒక నుంచి వరకు వెళ్ళేది. తర్వాత తాళపత్ర గ్రంథాలు, అదేవిధంగా ప్రింటింగ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత పుస్తకాల రూపకంలో
ముద్రించి వాటిని వాడుకోవడం ద్వారా విజ్ఞానం అనేది ఒకరి నుంచి ఒకరికి చేస్తుంది. వాటిలో ముఖ్య పాత్ర పోషించిన ప్రపంచంలో చాలా చోట్ల గ్రంథాలయాలు. ఎందుకంటే అందరికీ అన్ని పుస్తకాలు లభ్యం కాకపోవచ్చు, ఆర్థిక పరిస్థితుల రీత్యా లేదా ఇతరత్ర. వాటిని మనం ఉపయోగించుకోవాలంటే గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలు తప్పకుండా ఉపయోగపడతాయి. ప్రతి పుస్తకం గ్రంథాలయంలో ఎంతో విలువైంది. చిన్నది కావచ్చు లేదా పెద్దది కావచ్చు, కానీ దాని విలువ మనం డబ్బులతో ముడిపెట్టలేదు, విలువ కట్టలేదు. ఇదే వస్తాయి అంటే గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు మన ప్రపంచాన్ని ఒక కిటికీ లాగా చూపుతుంది. మన కిటికీలోంచి ప్రపంచాన్ని ఏ విధంగా బయటికి చూస్తామో మనకు ఎంత హృదయంగా కనబడుతుందో ఆ పుస్తకాలు చదివితే వారి జీవిత చరిత్ర చదువుతుంటే వారు ఎదుర్కొన్న అనుభవాలు కానీ కష్టాలు కానీ వారి జ్ఞానం అంతా మనకు తెలిసి వస్తుంది. అదేవిధంగా విజ్ఞానాన్ని పంచేది కొన్ని వినోదాన్ని పంచేది చిన్నారులకు కామిక్స్ నుంచి మొదలుకొని ఇతరత్ర వినోదాన్ని పంచే బుక్స్. నేను వ్యక్తిగతంగా అంటే చాలా లైబ్రరీస్ యూనివర్సిటీస్లో ఉన్నవి, కానీ చాలా అతిపెద్ద లైబ్రరీస్ కూడా చూడడం జరిగింది. చాలా పురాతనమైనవి కూడా చూడడం జరిగింది. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అంటే ప్రపంచంలోని అతిపెద్ద లైబ్రరీ యునైటెడ్ స్టేట్స్లో, అది కూడా సందర్శించడం జరిగింది. అన్ని ఐటమ్స్ కలిపి దాంట్లో దాదాపుగా 16 నుంచి 17 కోట్ల ఐటమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళతో పాటుగా నేను కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అంటే ఒక మంచి పరిణామం. ఒకవైపు మనం మూతపడిపోతుంటే ఇంకోవైపు కొత్తగా గ్రంథాలయాలు కూడా మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. అటువంటి వాళ్ళందరినీ కూడా తప్పకుండా అభినందించాలి, ఎంకరేజ్ చేయాలి గ్రంథాలయాలు స్థాపించడం కోసం. తర్వాత స్థాపించిన గ్రంథాలయాలు ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ పుస్తకాలు ఒకవేళ తీసుకొని వెళ్తే తప్పకుండా తిరిగి ఇవ్వండి. తర్వాత వాటిలో పేజీలు చింపడం కానివ్వండి, వాటి మీద రాతలు రాయడం కానివ్వండి, దాన్ని ఆ విధంగా పుస్తకాల అందం ఏదైతే ఉందో దాన్ని తొలగకుండా చూసుకోవాలి, ఇతరులకు ఉపయోగపడేట్టుగా చూసుకోవాలి. కాబట్టి తప్పకుండా తిరిగి ఇవ్వండి. ఇక కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. సంధ్యారాణిపై తన కుమారుడు ప్రశాంత్ హత్యాయత్నం చేశారు. తాగుడుకు బానిసైన ప్రశాంత్ పెన్షన్ డబ్బుల కోసం తల్లిని వేధించి కత్తితో దాడి చేశాడు. ఆమె కేకలు వేయడంతో స్పందించిన కాలనీ వాసులు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఇక కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా అంబటి జోగిరెడ్డి సిరిసిల్లలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ పార్టీ ముఖ్య నాయకులతో పాల్గొని టీడీపీ పార్టీ బలోపేతానికి అందరూ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అనంతరం ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికిన ఆయన కార్మికుల గురించి మాట్లాడుతూ కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో ఆర్టీసీ డిపో బస్టాండ్ దగ్గర 144 సెక్షన్ విధించడం వల్ల ఆర్టీసీ కార్మికులు నిర్మానుష ప్రాంతమైన సిరిసిల్ల మానేరు వాగు ఒడ్డున నిర్మానుష ప్రాంతంలో నిరసన తెలుపుతున్నారు. తెలంగాణలో కార్మికులు ప్రజలు నిరసన కూడా తెలియజేయని పాలనలో పరిస్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీ దగ్గర దాదాపు ఒక 2 గంటలైనా నేను కూర్చుంటా. మనం అందరం కూర్చొని డిస్కస్ చేద్దాం. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత, ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఒక కార్యక్రమంలా కూర్చొని డిస్కస్ చేసుకుందాం. ప్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు అందరు ఇట్లా రావడం తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, రైతు సమస్యలపై, కార్మికుల సమస్యలపై పోరాటానికి సిద్ధపడుతూ మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే కేసీఆర్ పాలన ఉందో, ఆర్టీసీ సమస్యలు చూసుకున్నప్పుడు ఆర్టీసీకి 50,000 కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ కూడా నేను న్యాయం చేస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పడం, తీర్పులు చెప్పడం, ఆయన స్పీచ్లలో చెప్పడం. కానీ ఈ రోజున జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి? ఆర్టీసీలు వాళ్ళు దాదాపుగా 47 రోజుల నుంచి పోరాటం చేస్తున్న 31 మంది చనిపోయినా కూడా కేసీఆర్ గారి కుటుంబం కానీ కేసీఆర్ గారు కానీ ఈ రోజు వరకు కూడా దానిపై కనీసం మానవత్వంగా ఎక్కడ కూడా మానవత్వం నిరూపించుకోలేని పరిస్థితి, ఆయన మనసు కరగని పరిస్థితిలో ఉంది.
దేవుడు ఆయనకు మంచి మనసు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆ మనసులో ఏదైతే రాయిగా ఉందో ఇనుప కడ్డీలాగా ఉందో దాన్ని కరగదీయాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగుదేశం పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు, మీకు కావాలంటే మీ స్పీచ్లో మీకు వినిపిస్తాం. మీరే చూడండి, ఎక్కడ కానీ మీరు ఏదైతే వర్డ్ ఇచ్చారో మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ కార్మికులను ఆదుకునే బాధ్యత, ప్రైవేటీకరణ అనేది నాకు నచ్చంది. ఖచ్చితంగా ప్రజా రవాణా సంస్థ ఇది, ప్రజల కోసం ఉండే సంస్థ, మేము కాపాడుతామని చెప్పిన కేసీఆర్ గారు ఇలా మాట మార్చి నీ స్వార్థం కోసం, నీ కోసం, నీ కుటుంబం కోసం ఇవాళ ఆర్టీసీని మొత్తం ప్రైవేటీకరణ చేయడం కోసం, దానికి సంబంధించిన భూములన్నీ కూడా నీ కుటుంబీకులకు, నీ బంధువులకు, దగ్గర వర్గులకు ఇచ్చుకోవడం కోసమే ఇవాళ ఆర్టీసీని నిర్వాహం చేస్తూ కోర్టులలో కూడా తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తున్నావు. ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి ప్రజల నుంచి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలుగుదేశం ఎప్పుడు కూడా ఆర్టీసీ ఇక వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల మండలంలోని పైడిపల్లి గ్రామంలో గత 3 రోజుల క్రితం ఎమ్మెల్యే పాఠశాలను ఆకస్మిక తనిఖీలు చేశారు. శిథిలావస్థలో ఉన్న గదులను పరిశీలించారు మరియు విద్యార్థులకు నీటి వసతి లేదని గుర్తించి స్థానిక కార్పొరేటర్ అధికారులను హెచ్చరించి వెంటనే శిథిలావస్థలో ఉన్న గదులను కట్టించాలని, అసంపూర్తిగా ఉన్నటువంటి 3 గదులను త్వరగా పూర్తి చేయాలని, కిలోమీటర్ దూరంలో ఉన్న బోర్డుకు వెంటనే మోటార్ ఫిట్ చేయాలని, దాని ద్వారా పాఠశాలకి నీటి వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. కర్ణాటకలో చెప్పి సగానికి ఇట్లా కుట్టలు పెట్టి ఎక్కేది కదా ఇట్లా లేపేస్తే ఆ బండులన్నీ కొట్టి నిలబడేది. ఫస్ట్ మాత్రం బాగా వస్తాను మరి అంటే మామూలుగా ఈజీగా మందు గంధకం కావాలి, మందు. మనబడి మన బాధ్యత అనే ఒక చక్కని కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు గారు మరి ఒక ప్రోగ్రాం తీసుకొని మరి శిథిలావస్థలో ఉన్నటువంటి స్కూళ్ళు, మరి గవర్నమెంట్ స్కూళ్ళు ఏవైతే నిరాదరణకు గురైనాయో, విద్యార్థులు రాలేకపోతున్నారో అట్లాంటి స్కూళ్ళను వాళ్ళకి ఒక మహర్దశ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మనబడి మన బాధ్యత అనే ఒక చక్కని కార్యక్రమాన్ని తీసుకొని మరి రాష్ట్రంలో మరి జిల్లాలో ఎక్కడ చేయలేని విధంగా అన్ని స్కూళ్ళలో మరి తనిఖీలు, ఆకస్మిక తనిఖీలు చేస్తూ మరి ఆ యొక్క SMS కమిటీలను కానీ ఉపాధ్యాయులను కానీ మరి వాళ్ళని కలిసి వాళ్ళ బాధలు తెలుసుకొని మరి ఆ స్కూల్కు ఏం మౌలిక సదుపాయాలు అవసరమో అవన్నీ కల్పించడానికి విశేషంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మాకు 1వ డివిజన్ పైడిపల్లి గ్రామాన్ని మొన్ననే మరి విజిట్ చేసి ఈ యొక్క స్కూల్ పరిస్థితులన్నీ తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క ప్రెమిసెస్లో ఉన్నటువంటి మరి ఈ చెత్త కానీ ఈ యొక్క దాని విధంగా మరి అధికారులందరూ కూడా చర్యలు తీసుకుంటారు. మరి ఈ యొక్క లేఅవుట్ ప్రిపేర్ కాగానే త్వరలోనే మన ప్రైమరీ స్కూల్ను, హై స్కూల్ను ఒకటే క్యాంపస్లో పెట్టి మరి ఒక మోడల్ స్కూల్గా ఈ యొక్క డివిజన్ను తయారు. నా పేరు కుమార్, మనబడి మన బాధ్యత వర్ధనపేట కాన్స్టిట్యూన్స్ కన్వీనర్ని. ఎమ్మెల్యే గారు గత 3 రోజుల క్రితం ఈ పైడిపల్లి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసి పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు, ముఖ్యంగా పాఠశాల గదులు శిథిలావస్థలో ఉన్నటువంటి గుర్తించి, ఇంతకుముందు 3 రూములు తరగతి గదులు అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ గదులను వెంటనే వాటిని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మరియు స్థానిక కార్పొరేటర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. అదే గారు ఇప్పుడు ఆ పాఠశాల యొక్క గదులను వైట్ వాష్, ఆ బండ అవన్నీ వేయించి ఆ తరగతి గదులను పూర్తి చేయించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు వాటర్ సదుపాయం కూడా లేకుండే ఆ వాటర్ సదుపాయాన్ని ఇప్పుడే స్థానిక కార్పొరేటర్ గారు బోర్ ఆన్ చేయడం జరిగింది. తదనంతరము ఈ పాఠశాల గదులను కూలగొట్టి ఈ కొత్త గదులను వారికి ఓపెనింగ్ చేసే విధంగా ఒక వారం 10 రోజుల్లో ఆ రూమ్లను పూర్తి చేసే విధంగా ప్రణాళిక తయారు జరిగింది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పిగ్లిపల్లి చెరువులో ఈతకు వెళ్లిన సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి సందీప్ గల్లంతయ్యాడు. స్థానిక సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సందీప్ బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడని, సందీప్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. సార్ ఉన్నట్టే పోయిండు. సార్
మేము ఇప్పుడు ఆ సార్ అది వేస్తున్నారు దక్కింది ఇప్పుడు సేమ్ ఈ సార్ ఎట్లా ఏంటి పడ్డారో అదే లేకపోతే బాలరాజ్ ఇక కర్నూలు జిల్లా నంద్యాలలో మూలసాగరం 31వ వార్డులో స్థానిక నాయకులు మంజుల సుబ్బారాయుడు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపుగా 200 కుటుంబాలు బీజేపీలోకి చేరారని అన్నారు. దేశ అభివృద్ధి కోసం తమ వంతు పాత్ర పోషించాలని ఆయన తెలిపారు. అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలాగే గూడ లక్ష్మీ కొండారెడ్డి గారిని సన్మానించవలసిందిగా సుబ్బారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. హృదయపూర్వక ధన్యవాదాలు. బీజేపీలో చేరడానికి కారణం ఏమంటే నేను 30 ఏళ్ల నుండి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నాను. బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా సేవలు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం కన్నా లక్ష్మీనారాయణ గారు మాకు ఒక్కటే విషయం చెప్పడం జరిగింది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోవాలి. మీరందరూ కూడా సైనికుల పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి విధి విధానాల గురించి ప్రజలకు తెలియజేయాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీలో నేను చేరడం జరిగింది. నాతో పాటు ఈ మూలసాగరంలో 500 మంది కార్యకర్తలతో నా బృందం అంతా వచ్చి ఇక్కడ మా రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కార్యదర్శి, టౌన్ ప్రెసిడెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మా అందరికీ మాలలేసి కండువాలేసి సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో మరికల్ ఎస్ఐ జానకి రామరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మరికల్ పిఎస్ కానిస్టేబుల్ లక్ష్మీకాంత్ రెడ్డి, రామకృష్ణ శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఇక వరంగల్ అర్బన్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు లాదెల్ల రమేష్ ఆధ్వర్యంలో పైడిపల్లిలోని 1వ డివిజన్లోని పేదలకు ప్రభుత్వం జారీ చేసిన ఇంటి నెంబర్లు లబ్ధిదారులకు తన చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇతర నాయకులు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 17 సంవత్సరాల 1వ డివిజన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనకు ఇంటి నంబరు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ మీకు ఇంకొక విషయం నేను చెప్పాలి. ఆ రోజు నగరబాట కార్యక్రమానికి మన మేయర్ గారు రావడం జరిగింది. అన్నగారు నాకు ఫోన్ చేసి, తమ్ముడు మేయర్ గారు వస్తున్నారు, నీకు ఇంటి నెంబర్లు కావాలని అడిగినావు కదా, నువ్వు వచ్చేసి సార్కి ఒక లెటర్ పెట్టారు. కానీ నేను లేట్ చేశాను. ఆ రోజు దాదాపు ఒక 10 సార్లు ఫోన్ చేశారు కార్పొరేటర్ గారు నాకు, తమ్మి కమిషనర్ గారు పిలిచేసి వెంటనే మీ యొక్క 3 రోజులలో ఇక ప్రాసెస్ పూర్తి చేయండి అని మేయర్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు మేము చాలా సంతోషించాం. 17 సంవత్సరాల కష్టం, పండుగ వాతావరణం. మన 1వ డివిజన్ కార్పొరేటర్ వీర భిక్షపతి అన్నగారి యొక్క ఆత్మ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇట్లాగే మన కాలనీ అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి పనిని కూడా నిష్ఠతో చేస్తారని విశ్వసిస్తూ ఉంటున్నాం. సో ఈ సమయంలో మీకు చెప్పాను, ఆ రోజు వర్షం సైతం లెక్క చేయకుండా ఆర్ఐ మేడం గారు, బిల్లు కలెక్టర్స్ గారు అందరం గొడుగులు పట్టుకొని పనిచేసాం. ఆ పని జరుగుతుంది. ఇవి మీరు ఏం చేయాలంటే లామినేషన్ చేసుకోవాలి. ఇందులో హోల్డర్ ఉంటుంది, మీ నేమ్ మెన్షన్ కాదు, ఆన్లైన్లో కనబడుతుంది. ఈ హోల్డర్ సర్టిఫికెట్స్ని ఫస్ట్ ఇవ్వడంతోనే లామినేషన్ చేసుకోవాలి, భద్రపరచుకోవాలి. అది నెక్స్ట్ మేము ఇంకొక కార్యక్రమం ఏం చేయబోతున్నామంటే, ఒక పెయింటర్ను పెట్టేసి కూడా ఇంటికి మీకు డోర్స్ కూడా మీరు రాపించడం జరుగుతుంది. ఏది ఏమైనా మీరు లామినేషన్ చేసుకోవాలి. ఈ యొక్క పత్రాలతో పాటు కూడా ట్యాక్సీ కూడా వీలైతే ఇప్పుడు ఎవరైనా కట్టవచ్చు. 6 నెలల ట్యాక్సీ కూడా మనకు పడ్డది, ఒక 100 నుంచి 250 వరకు పడ్డది. ట్యాక్సీ కూడా కట్టుకోవాలి. వీలైతే ఇప్పుడు ఎవరైనా కట్టుకోవచ్చు, లేకుంటే రేపు కూడా కట్టుకోవాలి. ఓకే వలసిందిగా కూర్చున్నాం. బాబు కే స్వర్ణలత, జే సమ్మక్క, ఎం సోమయ్య, ఆర్ఐ మేడం గారి, పైడిపల్లి గ్రామ అధ్యక్షులు మంత్రుటి కుమార్ యాదవ్ గారికి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ ఇచ్చాల హరికృష్ణ గారికి, యువజన నాయకులు మరొకసారి స్వాగత సుమాంజలి. కొంచెం వెనక్కి రండి. ఇటు సైడ్ మన సైడ్ పోతుంటే లెఫ్ట్ సైడ్ ఒక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నగరంలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న 4 నిందితులను అరెస్టు చేసిన సిపి సజ్జనార్. 1,29,000 నగదు, 6 సెల్ ఫోన్లు, 6 క్రెడిట్ కార్డులు స్వాధీనం. బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. బాలును ఢీకొట్టిన లారీ. ఔర్ కిడ్స్ అకాడమీ స్కూల్ స్టూడెంట్ ముస్తఫా మృతి. అనంతపురం జిల్లాలో ఆన్లైన్ ద్వారా మట్కా, గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. గంజాయి, 3 ద్విచక్ర వాహనాలను, 5 సెల్ ఫోన్లను స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.